అనావృష్టి, అతివృష్టి దేశీయ వ్యవసాయ రంగాన్ని శాసించే వాతావరణ పరిస్థితులవి. అయితే కరువు లేకుంటే వరద ముంపును మోసుకొచ్చే ఈ విపరిణామాల కొత్త సమస్యల్ని మోసుకొస్తున్నాయి. ప్రాంతాల ప్రత్యేకతలని, వాటి తలరాతల్ని తిరగరాసే స్థితి కల్పిస్తున్నాయి. అదెలాగో తెలియాలంటే కర్నూలు కథ తెలుసుకోవలసిందే. ఈనాళ్ళు సోనా అంటే కర్నూలు, కర్నూలు అంటే సోనాగా పేరుపడిన ఆ మాటకు క్రమేణా రోజులు చెల్లుతున్నాయి. కలసిరాని కాలంతో ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది సోనాతో పాటు అందరి దైనందిన వంటకాల్లో భాగమైన ఉల్లి పంట అదే ఆపత్కాలంలో పడింది. సీజన్ ప్రారంభంలో కురవాల్సిన వానలు ఆలస్యంగా పడటం, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో వెలవెలపోతున్న జలాశయాలు కర్నూలు జిల్లా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధిక విస్తీర్ణంలో సాగు చేసి రాష్ట్ర అవసరాల్లో 50% తీరుస్తున్న కర్నూలు సోనా మసూరి బియ్యం, ఉల్లి పంటలకు ఈసారి గడ్డు కాలం వస్తోంది. కర్నూలు రైతులది ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. ఇంతకాలం పండించిన పంటకు ధరలు రాక తల్లడిల్లిన జిల్లా అన్నదాతలు ఈ ఏడాది డిమాండ్ పెరిగి మంచి ధరలు వచ్చే సమయంలో దిగుబడులు లేక బాధపడాల్సి వస్తోంది. మొత్తంగా చూస్తే ఊహించని విధంగా పడిపోయిన సోనా, ఉల్లి పంటల సాగు విస్తీర్ణం వారిని కలవరపెడుతోంది. సోనా మసూరి బియ్యం, ఉల్లి పంటకు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కర్నూలు జిల్లాపై ఈసారి వర్షాభావం పెను ప్రభావమే చూపింది. సీజన్ ప్రారంభ సమయంలో కరువు నెలకొనడంతో వరి, ఉల్లి పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. వట్టిపోయిన జలాశయాలు, అడుగంటిన భూగర్భ జలాలు కర్నూలు జిల్లాలో సాగవుతున్న పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాధారంగా ఉల్లి పంటను, సాగునీటి ఆధారంగా సోనా బీపీటీ 5204 రకం వరి పంటను విస్తృతంగా సాగు చేస్తారు. కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్, ఆలూరు నియోజకవర్గాల పరిధిలో 24,500 హెక్టార్లలో ఉల్లి పంట సాగవుతోంది. నంద్యాల డివిజన్ పరిధిలో శ్రీశైలం కుడి కాలువ, కడప, కర్నూలు కాలువ, తెలుగుగంగ ఆధారంగా జిల్లాలో 2 లక్షల హెక్టార్లలో సోనా రకం వరి పంట సాగవుతోంది. శ్రీశైలం జలాశయం ఆధారంగా తెలుగుగంగ, శ్రీశైలం కుడి, కేసీ కాలువలకు సాగునీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ అట్టడుగు స్థాయికి చేరడం, మిగిలిన నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా కిందకు విడుదల చేయడంతో నారుమళ్లు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా 854 అడుగుల స్థాయికి చేరాక మాత్రమే పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ ద్వారా శ్రీశైలం కుడి, తెలుగుగంగ, కేసీ కాలువలకు నీటిని విడుదల చేస్తారు. 854 అడుగుల స్థాయికి నీరు చేరాలంటే జలాశయంలో 130 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరడంతో కేవలం 46 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా మరో 94 టీఎంసీల నీరు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థకు నీరు అందదు. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులు కొనసాగితే సెప్టెంబర్ నెలలోనూ రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా జులై 2వ వారంలో వరి నార్లు సాగు చేసుకోవడానికి వీలుగా కొంత నీటిని కాలువలకు వదులుతారు. ఈ ఏడాది నీటి విడుదల లేకపోవడంతో నారుమళ్లు సాగు కాలేదు. దీంతో కర్నూలు సోనా మసూరి రకం సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోనుంది. గత ఏడాది జులైలో 7,000 హెక్టార్లలో సోనా రకం వరి సాగవుగా ఈ ఏడాది 1 ఎకరం సాగు కాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. అనుకున్నాం సార్, ఇంకా నారులేం పోసి పెట్టాము, నీళ్ళ పరిస్థితి ఇస్తుంది. దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. కాకుండా 3 ఎకరాలు వేసాం సార్. నార్మల్ పోసి పెట్టాము, నీళ్లు రాలే, ఏం రాలే. వేసినాం ఆల్రెడీ, వేయాలి నారు పోసి పెట్టాము. నారు ఒక బెత్తేస్తుంది సార్. ఇప్పుడు పోసి 20 రోజులు కాలేక 2 వారాలు పైంది. ఇప్పుడు మొత్తం కింది మీదకి వచ్చేసి నెలన్నరకంగా నాటేచ్చు. మామూలు నీళ్ళు వచ్చేటట్టుంటే ఏమనుకుంటారు, జొన్న రారు, కొంత నీళ్ళు లేవంటారు, పైన లేవంటారా వచ్చిన అదృష్టం, లేకపోతే జొన్న వేయాలి. పంట పడినప్పుడు రేటు లేదు, రేటు ఉన్నప్పుడు వర్షాలు లేవు, నీళ్లు సరిగ్గా లేవు. ఈ రకం ఉంది పరిస్థితులు. ఏం చేయాలో ఏం కథ తోచుకోడు కాకుండా ఆ పైన దేవుడికి తెలుసుగా. ఇట్లే సార్ రైతు పరిస్థితి పోయిన నాలుగు ఇట్లే. ఇంకా రైతు అంతా నష్టమే అయిపోతున్నాడు. రైతుకు అంతా దిక్కు 2 దిక్కులు నష్టమే సార్. పోయినసారి రేటుకు ఇప్పుడు రేటు 1400, 1500 నుంచి ఉన్నాయి. 1500 రేటు ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు లేవు. దీంతో ఇప్పుడు అంతా వ్యవసాయం వల్ల నష్టాలే మాకు. మందు ఆల్రెడీగా మళ్ళీ డిఏపి అంటే 1150, 1200 అవి దానిలను కొన్ని ఇంతవరకు ఇది ఉంది భారం. ఇంకా ఇవన్నీ ప్రాబ్లాలు అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇటా భరించలేకుండా ఇవి పైరు మళ్ళీ ఏనికి కూడా ఎక్కడ ఏం వేసుకోవాలనేది కూడా చూసలేదు. ఈ వర్షము మళ్ళీ ఏదైనా పైన డాములు ఉండి వచ్చే 10-15 రోజుల్లో ఏదైనా వేసగలుగుతాం, లేకుంటే ఇవి కూడా ఎండి మళ్ళీ ఖర్చులే మాకు. పోయినసారి వరి వేస్తే రైతుకు గిట్టుబాటు ధర లేక దాదాపు 800కు 830 రూపాయలకు అమ్మినాము. ఈ మధ్యన వరి ఏకముందే మళ్ళీ రేట్ వచ్చిందని
దాదాపు ఇప్పుడు 1500 1600 అమ్ముతుంటే నార్లు మళ్ళీ వరి మళ్ళకు తయారు చేసి నార్లు పోస్తున్నాము. పోస్తుంటే ఇప్పుడు వాన కేసుకి నాలుగు నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు దాదాపు 10-15 రోజులు అయింది నారు పోసి, ఇంకా ఒక 10 రోజుల కల్లా నాటేసే పొజిషన్కి వస్తుంది. కానీ వాటర్ ఏమో రావడం లేదు. శ్రీశైలం జలాశయం ఆధారంగా నీటితో కళకళ్లాడే వెలుగోడు, అవుకు జలాశయాలు వెలవెలబోతున్నాయి. వెలుగోడు జలాశయం నుంచి తెలుగుగంగ కాలువకు, బానకచెర్ల నియంత్రణ వ్యవస్థ నుంచి కుడి కాలువకు నీరు విడుదలవుతుండగా ఈ ఏడాది పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. సెప్టెంబర్లో నీరు విడుదల చేసినా నారు లేకపోవడంతో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాల్సి వస్తుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆల్రెడీ నార్లు పోసి 20 రోజులు అవుతుంది. ఇప్పటికే 3000-4000 ఖర్చు పెట్టి పోసినాము. ఇంతవరకు కేసీ ఆయకట్టుకు నీరు అనేది రావడం లేదు. ఇంకా ఇప్పుడు ఆయన వాటర్ అనేది రాకపోతే ఈ చెడగొట్టి మళ్ళీ వేసుకోవడానికి కూడా 4-5 వేల దాకా ఖర్చు వస్తుంది లేబర్తో కానీ ఏదైతేనేమి. పోయినసారి దిగుబడి వచ్చినా కూడా అలా లాభం లేదు. అంతా దళారులు మధ్యవర్తులు తినడానికే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి రేటు ఉందిలే అనుకుంటే వాటర్ లేదు. దీనికి ప్రత్యామ్నాయం ఏమనేది అర్థం కాకుండా ఉంది. ఇప్పటికీ పరిస్థితి ఏముంది, రైతు పరిస్థితి ఏమో పూర్తి అధ్వానంగా ఉంది సార్. వరి రైతును పట్టించుకునే నాదటి లేడు. మందులు చూడబోతే కొనడానికి స్టాక్ పెట్టుకున్నారు. ఎవరు మందులు ఇచ్చేవాళ్ళు లేరు. కాలంలో నీళ్లు లేవంటారు. నాలుగు పోసి పెట్టినాము, నాలుగు ఏమో ఎండిపోతాయి. ఇంకా ఇంకో 2-3 రోజులు ఉంటాయి. కాలం డ్యామ్లో నీళ్ళు లేవు, మేమేం చేస్తూ ఉంటాం. కరెంటే ఇడ్సనికి కష్టంగా ఉన్నట్టు. ఇంకా ఎట్టే ఉంది, ఇంకా గొంతుకు ఊరేసుకొని సావడమే మేలు. ఇంకా బాకీలు కూడా కట్టలేము ఈ సంవత్సరం, తెచ్చుకునే అప్పులు కూడా. వరి పంట పరిస్థితి ఇలా ఉంటే ఉల్లి సాగు మరింత దయనీయంగా మారింది. వర్షం, వ్యవసాయ బావుల ఆధారంగా ఉల్లి పంట సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడమూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో 24,500 హెక్టార్ల విస్తీర్ణం సాగవుతోంది. జులై నెల నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 117 మిల్లీమీటర్లు ఉండగా 100.6 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో బోర్లు ఎండిపోగా ఇప్పటికే సాగు చేసిన ఉల్లి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతుండగా సాగు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదు. 24,000 హెక్టార్లలో సాగు కావలసిన ఉల్లి పంట ఈ ఏడాది కేవలం 4,000 ఎకరాలకే పరిమితమైంది. దీంతో ఈ ఏడాది 1.20 లక్షల టన్నుల దిగుబడి తగ్గిపోనుంది. తుంగభద్ర నదిలో నీళ్లు ఉంటామని వేసుకున్నాము. అక్కడ నీళ్లు అయిపోయినాయి. ఇక్కడ వర్షం లేదు. ఉల్లి వేసినాము. దీన్ని 40,000 కౌలుకి గుత్తగా తీసుకొని 40,000 కౌలు చేసి వేసినాము. 30,000 నాటు కూలి, 10,000 రూపాయలు ఇత్తనాలు కొన్నాం. ఇక్కడ మాకు దిక్కు దోచినట్లు అయిపోయింది పంట పరిస్థితి. ఇప్పుడు ఇంతట్లో వర్షం వస్తే ఒక రకంగా రావచ్చు. ఇంకా ఒక వారం రోజులు పోయిందంటే కన్యా ఎండిపోతుంది. ఏం లేదు. ఇప్పుడు సుమారుగా ₹1,00,000 మేరకి నష్టం కనపడుతుంది. గుత్త కట్టేసినాం అప్పుడే. ఏం చేస్తుంది సార్? ఇంకా ఏమన్నా ఆర్థిక సాయం వస్తే చేసుకుంటాం, లేదంటే ఇంకా ఇదే బాధలే మా బాధలు. నీళ్లు లేక కూలోళ్ళకి 60-80 ఇచ్చుకొని నీళ్లు పెట్టుకొని నాటేసుకొని ఇంకా డబ్బులు లేక ఎట్లా నీళ్లు లేవు. ఇంక ఈ పరిస్థితి ఉంది చూడు సార్. మాకి ఎట్లా నీళ్ళకేసినాం సార్, ఎట్లా నీళ్లు లైన్ వేసుకున్నాము. ఎట్లోనా నీళ్లు లేవు సార్. ఇప్పుడు సుక్క నీళ్లు లేవు, అస్సలు నీళ్ళే లేవు. వర్షం లేక బోర్లు వేపించినాము, గుంతలు తీపిచ్చినాము, ఏదో బతికించుకోవాలని. ఇంకా అట్లా కానీ లేదు సార్. అప్పులు వచ్చి ఇంకా అప్పులు అవుతాయి సార్. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేము. విత్తనాలు కొనుక రావడానికి 5,000 ఉన్నాయి. నార పోసి నాటేనిక ఎకరాకు వచ్చేసి 30,000 అయింది. ఏట్లా నీళ్లు పోయినాయి. నీళ్లు పోయింటే ఇప్పుడు అప్పులు కోసుకొచ్చి ఇంతవరకు చేసినాము. చేసింటే అప్పులోళ్ళు రోజు మమ్మల్ని వడ్డీ కట్టండి అని పీడిస్తున్నారు. పీడిస్తుంటే పంపు మందులు ఇచ్చిన వాళ్ళు, నీళ్ళ మందు ఇచ్చిన వాళ్ళు మాకు కనీసం ఒకసారి కాకుండా ఒకసారి కట్లు. పోయిన సంవత్సరం పంట పండింది, రేట్లే. ఏం చేస్తావు రైతులు? ఆ ఉల్లిగడ్డలకి రేట్ రానందుకు అదే పురుగుల మందే పెరుగన్నమైంది అన్నట్లు మాకు అదే పెరుగన్నం అవుతుంది. ఒకేడు ధర వస్తే పంట ఉండదు, పంట ఉంటే ధర ఉండదు. మేము ఇట్లా ఎన్నేళ్ళు చేయాలా? కనీసం గవర్నమెంట్ కొంచెం కాకుండా కొంచెం రేట్లు పెంచడం లేదు మాకి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అధికారులు ఇప్పుడిప్పుడే ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, వట్టిపోయిన జలాశయాలను దృష్టిలో ఉంచుకుని వరి పంట మీద ఆధారపడిన రైతులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. దానిలో భాగంగానే జులై నెలలో సాగునీటి సలహా సంఘం సమావేశం నిర్వహించి నీటి విడుదలపై చర్చించాల్సిన అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సమాయత్తం చేస్తున్నారు. ఇంతవరకు అయితే తుంగభద్రలో జస్ట్ 7 TMC వాటర్ ఉంది. ఈ లాస్ట్ టైం ఈ టైంకి 48 TMC వాటర్ ఉంటేనే మనకు నీళ్లు విడుదల చేస్తారు. అందువల్ల వరిని ఎంకరేజ్ చేయకోకుండా అదర్ ఐడి క్రాప్స్ చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఆ నీరు అయితే మనకు ప్రతి సంవత్సరము ఈ ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఈ బెల్ట్లో అయితే
మామూలుగా అయితే 11,000 హెక్టార్లు నార్మల్గా ఉండేది, బావుల కింద, బోర్ బావుల కింద బాగా వేసేవాళ్ళు. ఈ సంవత్సరం కరువు తీవ్ర వర్షాభావం వల్ల బోర్లో నీళ్లు బాగా తగ్గిపోయినాయి. ఎస్పెషలీ అదోని డివిజను, పత్తికొండ డివిజన్లో అయితే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల బాగా ఆనియన్ తగ్గించేసినారు రైతులు. తగ్గించేసి మొక్కజొన్న వైపు పోతున్నారు. సో ఆనియన్ ఏరియా అయితే ఈ ప్రాంతంలో బాగా తగ్గిపోతా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే కర్నూలు జిల్లా రైతుల బాధల మాట అటుంచితే రాష్ట్ర ప్రజలకు మాత్రం కొత్త కష్టాలు తప్పేట్టు లేవు. ఎందుకంటే పంట లేక రైతులు ప్రత్యక్షంగా నష్టపోతుండగా ఉల్లి, కర్నూలు సోనా పంటల దిగుబడులు తగ్గి డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటడం ద్వారా ప్రజలు పరోక్షంగా నష్టపోనున్నారు.